ఈరోజు మనం వీర తెలంగాణ అంశంలోని మరొక పోయంని చూసుకుందాము. అదేంటిదంటే, తెలంగాణంలో గడ్డి పోచయు సన్నించే కృపాణమ్మురా జలల మున్ను వాణి పీచమడిచన్ సాగించే యుద్ధము బితిలిపోయిన జగమెల్ల మేమియాగును తెలంగాణ రాకన్ దిశాంచలము సక్రధను పరంపరాలతో సయ్యాటలాడేన్ దీవిన్. అయితే ఇది చూసిన ఎడల మనము ప్రతి పదార్థాలు రాయాలి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది. మరొకసారి ఏమంటుందంటే, తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి పట్టి ఎదిరించింది. తెలంగాణ చరిత్రను చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు నిజాం నవాబులకు కానీ మరి ఇతరేతరులు ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళను గడ్డిపోచ కూడా ఎదిరించిందంటే ప్రతి ఒక్కరు ఎదిరించడం అనేది జరిగింది. తాను గొప్ప రాజు అని అనుకునే వారి గర్వాన్ని అణిచివేసేటట్లు యుద్ధం సాగించింది. ఎవరైతే తాను గొప్ప రాజు అని అనుకుంటున్నారో తమకు తాము, వాళ్ళను ఎదిరించి కూడా వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచివేయడానికి కూడా వెనుకాడలేదు తెలంగాణ ప్రజలు. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. బితిలిపోయిన జగమెల్ల ఏమి అగును తెలంగాణ రాకన్. ఏమవుతుందో కూడా తెలంగాణ ప్రాంతంలో ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతలాన్ని ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాటలాడాయి. దిశాంచలముల్ దిగంతలాన్ని చక్రధను ఇంద్రధనస్సు వరుసలతో పరంపరాలతో సయ్యాటలాడేన్ దీవిన్. దీని యొక్క ప్రతిపదార్థం చూసినట్లయితే తెలంగాణమున్, ఈ తెలంగాణంలో గడ్డిపోచయున్, గడ్డిపోచ కూడా కృపాణమున్ కత్తిని సంధించున్ చేత పట్టింది. రాజలలముండు రాజులలో గొప్పవాడు అనువాని పేరు పొందిన వాణి పీచము ప్లస్ అడిచన్ పీచమడిచన్ గర్వాన్ని అణచడానికి యుద్ధము సాగించింది. ఏమి ప్లస్ ఆగునో ఏమవుతుందో తెలంగాణ రాకన్ తెలియక జగము ప్లస్ ఎల్లా జగమంతా బితిలిపోయన్ భయపడిపోయింది. దీవిన్ ఆకాశంలో దిశంచలముల్ దిగంతలన్నీ చక్రధను ఇంద్రధనుసుల పరంపరాలతో సమూహాలలో సయ్యాటలు ప్లస్ సయ్యాటలాడాయి. ఇది ఈ పోయంను బయట చేయాలి. ఈ ప్రతి పదార్థం కూడా రాయాలి. తెలంగాణ అంశంలోని మరొక పోయం చూసుకుందాము. తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీడించ్ వైప్లవ సంచలనము రాకపోలేదు. వసుధ చక్రము సాధించి ఉజ్వల వైభాతిక భానున్ పిలిచి దేశమంతటన్ కాంతి వర్ధులు నిందించిరి వీరులు పరార్థులు తెలుగు జోధుల్ బల. తెలుగు వీరుల యొక్క పరాక్రమాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది ఈ పోయంలో. తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీడించ్ వైప్లవ సంచలనం రాకపోలేదు. వసుధ చక్రము సాధించి ఉజ్వల వైభాతిక భానున్ పిలిచి దేశమంతటన్ కాంతి వర్ధులు నిందించిరి వీరుల్ పరార్థులు తెలుగు జోధుల్. ఈ పోయం యొక్క భావం మనం చూసినట్లయితే ఆల్రెడీ చెప్పిందే ఉంది. అమ్మ తెలంగాణ, నీ పిల్లలలో ప్రకాశించే వైప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. అంటే తెలుగు వీరుల యొక్క, తెలుగు యోధుల యొక్క ప్రకాశవంతమైన విప్లవాత్మకమైన కదలిక, అంటే విప్లవంలో పాల్గొని ఎవరైతే దేశాన్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ పీడిస్తున్నారో వాళ్ళని ఎదిరించడానికి చేసే కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలనంతా
వీరు భూమండలమంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు మరియు పరోపకారులు అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పోయం యొక్క ప్రతిపదార్థం మనం ఒకసారి చూసినట్లయితే, ప్రతిపదార్థాలు తెలంగాణ, అమ్మ తెలంగాణ, భవదీయ నీ యొక్క పుత్రకులలో పిల్లలలో త్రీడించు రగిలే వైప్లవ్య సంచలనము విప్లవ చైతన్యము ఊరికే పోలేదు వృధా కాలేదు. అంటే ప్రయాసం అంటే దాన్ని ఏమంటారు, చేసిన కష్టం ఊరికే పోలేదు, ఎదిరించినటువంటి విధానం ఊరికే పోలేదు, ఏదో ప్రతిఫలాన్ని ఇచ్చింది అని చెప్పడం జరిగింది. వసుధ చక్రము భూమండలంతటిని సారించి సవరించి ఉజ్వలమైన వైభాతిక కాంతివంతమైన భానునిన్ సూర్యుణ్ణి పిలిచి ఆహ్వానించి దేశమంతటా కాంతివర్ధులు కాంతి సముద్రాలు నింపారు. వీరులు పరార్తులు పరార్తులు అంటే పరోపకారులు, ఇతరులకు మేలు చేసేవారు. తెలుగు యోధులు బలా సుమ, వీరంతా తెలుగు యోధులు చాలా బలవంతులు మరియు పరార్తులు, పరుల కోసం పాటుపడేవారు చెప్పుకోవడం అనేది జరిగింది. వ్యాకరణ అంశాలను చూసిన ఎడల మనం పాఠంలో ఉన్నటువంటి అంశం శబ్ద అలంకారాలు, అందులో చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారం అంటారు. హల్లుల జంట అర్థభేదంతో, హల్లుల యొక్క జంట అర్థభేదంతో మధ్యలో అక్కడక్కడ అవ్యవధానంగా అక్కడక్కడ వస్తే, అంటే ఒకే రకమైన పదాలు అర్థభేదంతో రావడం. ఒక పదం అనేది ఒక లైన్లో, ఒక వాక్యంలో కానీ ఒక చరణంలో కానీ ఒకే పదం కలిగి ఉండి కానీ అర్థంలో మనం యొక్క ఉపయోగించే అర్థంలో తేడా భేదం ఉంటుంది. హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారం అంటారు. అంటే హల్లుల జంట పదం అనేది వస్తుంది మరియు అది అర్థంలో భేదం ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూసినట్లయితే, అరటి తొక్క రాదు, అరటి తొక్క రాదు అంటే అర్థం ఏంటిది? అరటి తొక్కకు మరొక తొక్క అంటే అరటి పండు యొక్క పైన పొట్టు మరియు తొక్క రాదు అంటే తొక్క కూడా. చూడండి, అర్థభేదంతో అవ్యవధానంగా వచ్చింది తొక్క, ఈ తొక్కకు అర్థం అనేది చేంజ్ ఉంటుంది, రాదు. నిప్పులో కాలు పెడితే కాలుతుంది, నిప్పులో కాలు పెడితే కాలుతుంది అంటే ఈ వాక్యంలో చూసినట్లయితే మనము హల్లుల జంట భేదం, హల్లుల యొక్క జంట భేదాలు, కాలు, ఈ కాలు అర్థం అనేది చేంజ్ అవుతుంది. కాలు అంటే మన కాలుతుంది, కాలడం అనేది మన నిప్పులో కాలు పెడితే మంట వస్తుంది, కాలుతుంది అనే అర్థంలో దీన్ని వాడుతున్నాము. మరొకటి అర్థమైంది కదా, అరటి తొక్క రాదు అంటే ఈ తొక్కకు అర్థభేదం ఉంది, అర్థంలో భేదం ఉంది. మరియు నిప్పులో కాలు పెడితే కాలుతుంది, ఈ కాలుకు మనము అర్థంలో భేదం ఉంటుంది, అర్థం అనేది చేంజ్ అవుతుంది. తమ్మునికి చెప్పు వేసుకోమని, తమ్మునికి చెప్పు వేసుకోమని అంటే తమ్మునికి చెప్పాలి, తమ్మునికి చెప్పాలి, చెప్పు వేసుకోమని. ఈ చెప్పుకు చెప్పు అనేది ఒక రకం అర్థం, చెప్పమని, చెప్పు అనేది మన కాళ్ళకు వేసుకొని చెప్పు అంటే
హల్లుల యొక్క జంట అవ్యవధానంగా వచ్చి భేదం ఉండడం, అర్థంలో భేదం ఉండడం. మరొకటి అంత్యానుప్రాస అలంకారం. మరొకటి ఏంటిది? అంత్యానుప్రాస అలంకారం. అంత్య అంటే ఇది చివర ప్రాస పదాలు కలిగి ఉండడమే అంత్యానుప్రాస అలంకారం. చాలా ఈజీ. చివరిలో ఏదైనా పదాలలో కావచ్చు, వాక్యాలలో కావచ్చు, పద్యంలో కావచ్చు, ఏదైనా చరణంలో కావచ్చు, చివరిలో ప్రాస పదాలు కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? ప్రాస పదాలు. అంత్య అంటే చివరిలో ప్రాస పదాలు కలిగి రావడమే అంత్యానుప్రాస అలంకారము. ఇక్కడ ఏంటిది? పదాల, వాక్యాల లేకుంటే చరణాలు చివరిలో అక్షరాలు పునరుక్తమైతే, చివరి అక్షరాలు పునరుక్తం కావడం, మరొకసారి అవే అక్షరాలు అదే పదాలు వాడడం, అలా జరిగితే అది అంత్యానుప్రాస అలంకారం అంటారు. మరొకసారి చూసుకోండి. పదాల, వాక్యాల, చరణాల చివరిలో అక్షరాలు అనేవి ప్రాస పదం కలిగి ఉండడము. ఆ పదాలు అనేవి మరొకసారి రిపీట్ కావడం, పునరుక్తమైతే రిపీట్ కావడం అనేది అంత్యానుప్రాస అలంకారము. ఉదాహరణకు గొడ్ల డొక్కలు గుంజిన, ఈ 2 లైన్లను చూసినట్లయితే గొడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన. ఈ గుంజిన, ఎండిన చివరిలో నానా అనే అక్షరం పునరుక్తం అవుతుంది, రిపీట్ అవుతుంది. గొడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన. ఇది నా అనే గుంజిన, ఎండిన అనేది ఒక రకమైన ప్రాస పదం, రైమింగ్ వర్డ్స్లా మనం ఉపయోగిస్తున్నాము. రెండవది గుడిసెకు విసిరిపోతివా, నడుముకు చుట్టకపోతివా. పోతివా అనేది చివరిలో ప్రాస పదం కలిగి ఉండి ఒక వినడానికి మరియు పాడడానికి గేయంలో ఒక ఇంపైన శబ్దము ఏర్పడుతుంది, ఇంపుగా అనిపిస్తుంది. గుడిసెకు విసిరిపోతివా, నడుము చుట్టకపోతివా. ఎందుకో ఆత్రం, తెరుచుకో నేత్రం. ఎందుకో ఆత్రము, 3 రాసిన 0 రాసిన. ఎందుకు ఆత్రము, తెరుచుకో నేత్రము చివర ప్రాస పదాలు కలిగి ఉన్నాయి. ఎన్నడొస్తావు? లేబరి, పాలమూరి, జాలరి. లేబరి, జాలరి అనేది ప్రాస పదాలు. ఇలా అంత్యానుప్రాసలో ఏం లేదు, చివరి చరణంలో కానీ పదాల వాక్యాల చివరిలో కానీ ఇవి అక్షరాలు కానీ ఒక పదం కానీ పునరుక్తం కావడం, మళ్ళీ రిపీట్ కావడము. గొడ్డ డొంకలు గుంజిన, వానపాములు ఎండిన. గుడిసెకు విసిరిపోతివా, నడుముకు చుట్టకపోతివా. ఎందుకు ఆత్రము, తెరుచుకో నేత్రము. ఎన్నడొస్తావు? లేబరి, పాలమూరి, జాలరి. మరియు అంత్యానుప్రాస మరియు ఈ శబ్ద అలంకారాల యొక్క ఉద్దేశం ఏంటిదంటే, పోయంను మనము మరియు గేమ్ను కానీ పద్యాలను కానీ ఇంకా ఏముంటాయంటే ఇవి రాయడానికి మరియు కొన్ని తెలుగులో ఉన్నటువంటి పద్యాలు చదవడానికి ఇంపుగా ఉండడానికి మనకు ఉపయోగపడతాయి అంత్యానుప్రాస అలంకారము. అంటే కవితలు రాయడం, ముఖ్యంగా కవితలు ఇలా చివరి ప్రాసపదం కలిగితే ఒక కవితగా ఏర్పడుతుంది. వచన కవితలు అలాంటివి ఉపయోగపడతాయి, వీటికి ఉపయోగపడతాయి. సో మీరు ఈ అంత్యానుప్రాస కానీ మరియు శేఖానుప్రాస అలంకారం యొక్క ఉదాహరణలు ఒక 5 రాయాలి, ఒక 5 ఉదాహరణలు రాయాలి. ఇవే కాకుండా ఇచ్చినవి కాకుండా మిగతావి కూడా రాయాలి. మరొకటి విషయము, మీకు పద్యాలు ఇంతకుముందు ఇచ్చినటువంటి పద్యాలు అవి ప్రతిపదార్థాలు మరియు ఆ పద్యం యొక్క భావము, ఇక పద్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే, పద్యాలలో మనము రాసే ప్రశ్నలు కాకుండా పద్యం నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నకు మనము పూర్తిగా అర్థం చేసుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో నేను తెలంగాణము గడ్డి పూచెను సంధించే కృపాణమురా కవి అనడంలో ఉద్దేశం ఏముంది? ప్రశ్న గుర్తుంచుకోండి. తెలంగాణము గడ్డి పూచెను సంధించే కృపాణమురా అనడంలో కవి ఉద్దేశం ఏముంటుంది?
నీ ఒడిలన పెంచితివి నిండు కోటి తెలుగు కుర్రలన్. నీ ఒడిలన పెంచితివి తెలుగు కోటి కుర్రలన్ అంటే మీకు ఏమి అర్థమై ఉంటుంది అది రాయొచ్చు. మరొకటి ఇలా వీరుల్ పరార్థులు తెలుగు జోధులు బలా. వీరుల్ పరార్థులు తెలుగు జోధులు బలా అననంలో ఆంతర్యమేమై ఉంటుంది, ఆంతర్యమేమిటి? ఇలా ప్రశ్నలు మనము ఏవి స్వీయ రచనలో కాకుండా తెలుగు పద్యాలలో మధ్య భాగం నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక లైన్ తీసుకొని వస్తాయి. కాబట్టి మనం ఆ పద్యాన్ని పూర్తి భావయుక్తంగా మరియు ప్రతి పదార్థముతో చదవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. వీర తెలంగాణ పాఠ్య భాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. మరొకటి నాడు నేడును తెలంగాణ మొడలేదు అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? నాడు నేడును తెలంగాణ మొడలేదు అనడంలో కవి ఉద్దేశం ఏమిటిది? అంటే నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ ఎదుర్కొనే ఉంటున్నారు కానీ వెనుతిరిగి చూడలేదు, ఓడిపోలేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కష్టాలను ఎదుర్కొనే ఉన్నారు కానీ వెనుతిరిగి చూడలేదు, ఓటమి అంగీకరించలేదనే అర్థంలో ఉంటుంది. సో మీరు ఎప్పటికప్పుడు చదువుతూ పాఠ్యభాగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. నోట్స్ కూడా వెంటనే రాసుకోవాలి. థ్యాంక్ యూ.